స్టెప్పులు వేస్తే మనకే ఊపొస్తుంది, అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని. మీ అందరికీ తెలుసా, మన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ ఏదేమైనా సరే, నో మ్యాటర్ వాట్, ఎంత దూరం. ఎందుకు చేశారు ఆ వీడియో అసలు? రెస్పాండ్ అయ్యేది కాదు, మేబీ ఈ విషయం గురించే కావచ్చు. మీరు డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయారు, ఎందుకలా? ఎక్స్పెషల్ ఎండకి పడిపోతాం మేము. మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు లేరు అని అన్నారు, అది నిజమేనా? డాడీ వాళ్ళు రెడ్డిస్, అమ్మ వాళ్ళు ఇంకో క్యాస్ట్. సో మరి ఇప్పుడు మీరు అదే క్యాస్ట్ లో ఉంటున్నారు కదా, వాళ్ళు ఎటన్నా వెళ్ళి మా నాన్న ఇంపార్టెంట్ కదా. స్టడీ ఏంటి అసలు? నేను 4th క్లాస్ చదువుకున్నా యాక్చువల్లీ. అండ్ ఫ్యూచర్ లో ఏం ప్లానింగ్స్ మరి? ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని అమ్మని హ్యాపీగా చూసుకుని మీరు ఇంకా ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాన్న గురించి వీడియో చేశారు కదా, మీకు ఆ రోజు ఎందుకు అంత బాధ అనిపించిందండి? నాకు నానుంటే బాగుండేది కదా. వాడు ఎట్లాంటి వాడన్నా కానీ, తాగుబోతు తిరిగిపోతే ఎవడన్నా కానీ నాన్న అనేటోడు ఉండాలి ప్రతి ఇంటికి. జానులరి అక్కతో డాన్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. ఫోక్ సాంగ్స్ ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్ 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 ఫోక్ సాంగ్సే ఉంటున్నాయి. మరి అందులో డ్యాన్స్ చేసే వాళ్ళు అంతా ఇంత కాదు, వాళ్ళు అసలు స్టెప్పులు వేస్తే మనకే ఊపొస్తుంది, అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని. మరి కార్తీక్ రెడ్డి అసలు ఆయన డ్యాన్స్ చూస్తే ఆగని వాళ్ళు ఉండరు. ఇప్పుడు మనతో పాటు కార్తీక్ రెడ్డి ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు బాగున్నావు? ఓకే. లైఫ్ ఎలా ఉందన్న? లైఫ్ సూపర్ రా, సూపర్. సూపర్. ఓకే, అన్ని హిట్స్ వస్తున్నాయి, సూపర్. యా సూపర్. ఓకే, కార్తీక్ రెడ్డి ఇంత మందికి పరిచయం కావడానికి అసలు ఫస్ట్ సాంగ్ ఏంటన్నా? డివడివా సైటీవీ సాంగ్ ఓకే, ఛానల్లో చేసాం. యా, మీకు ఎలా ఛాన్స్ వచ్చిందన్న? ఫస్ట్లో 2019లో టిక్టాక్ చేసేవాడిని. సో టిక్టాక్ త్రూ జానక్క పక్కన వీడియోస్ ఎక్కువ డ్యూయట్స్ చేసేవాడిని అనమాట. అది Okay. చూసి అక్కకి నచ్చి సాంగ్ ఆఫర్ ఇచ్చారు. ఓకే, అక్కే ఆఫర్ ఇచ్చారా? ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఫోక్ తీసుకొచ్చిందంటే అక్క. జానక్క. యా, ఓకే, నెక్స్ట్ మరి ఎందులో చేశారు? దాని తర్వాత ఇంకా కట్టపుంటి కమలమ్మ, బిఎస్ ఫోక్. ఓకే, సో అట్లా సో మీకు ఎక్కువ పేరు తెచ్చింది ఏ సాంగ్ అన్న? బేసిక్గా అన్ని హిట్ సాంగ్సే ఉన్నాయి. సో బేసిక్గా ఎక్కువ పేరు తెచ్చిందంటే రంగు సీతమ్మ. రంగు సీతమ్మ. Yeah. అసలు రంగు సీతమ్మ అన్ని పార్ట్స్ ఏంటన్నా? బేసిక్గా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు ఇంకా దాన్ని ఆపడం ఎందుకు, తీసుకెళ్దాం అనేసి పార్ట్స్ వైజ్ తీశారు. ఓకే, ఆ షూట్ టైంలో ఎలా అనిపించింది మరి మీకు? ఎవ్రీ టైం రంగు సీతమ్మ అంటే ఇంకా అదొక సెలబ్రేషన్ అన్నట్టే షూట్ చేస్తాం మేము. ఇంకా అసలు అందరం కలిసిపోయి వర్క్ చేస్తాం దానికి. అసలు ఏదో జనరల్గా సాంగ్స్ ఎట్లా చేస్తాం, షూట్ వచ్చిందా వెళ్ళామా చేసామా అన్నట్టు చేస్తాం. బట్ దీనికి అట్లా కాదనమాట. అందరం ఒక ఫ్యామిలీ లాగా, అసలు ఏదో అది ఒక నిజంగా ఫ్యామిలీ స్టోరీ లాగానే నడుస్తుంటది. అది షూట్ చేసిన ఫీలింగ్ కూడా ఉంది మాకు. ఓకే, యా, మీకు అది రంగు సీతమ్మ షూట్ జరుగుతుంది కదా, అంటే ఎన్ని డేస్ పట్టిందన్న ఒక్క సాంగ్ తీయడానికి? ఫస్ట్ సాంగ్ అయితే 1 డేనే తీసాం. 1 డే. సెకండ్ పార్ట్ కూడా 1 డేనే తీసాం. ఓకే, పార్ట్ 3, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 ఇవన్నీ 2 డేస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు పార్ట్ 8 వరకు కంప్లీట్ అయింది. అయింది. ఓకే, పార్ట్ 9 వస్తుందా మరి? వస్తుంది. యాక్చువల్లీ చాలా మంది డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు, రాలేదని. బట్ ఇప్పుడు వస్తుంది. కొన్ని గొడవలు అయ్యాయి దాని గురించి, కొన్ని Okay. అవి అయ్యాయి. సో ఇంకా వాటన్నిటిని క్లియర్ చేసాము. ఇప్పుడు పార్ట్ 9 కూడా షూట్ అవబోతుంది. ఓకే, అంటే మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం మరి? ఇన్ని సాంగ్స్ చేశారు కదా, అవును. ఏ సాంగ్ ఏ ఇష్టం? సాంగ్ బేసిక్గా ఫోక్ అంటేనే ఇష్టం. ఫోక్లో అన్ని సాంగ్స్ ఇష్టం. అన్నిటికంటే ఫేవరెట్ అంటే నాకు నల్లా నల్లాని కల్లగా నా నిన్ను వెళ్ళ అందాలు గల నా సాంగ్ అంటే చాలా ఇష్టం. పంచవన్న, నిండు పున్నం వేళ ఇవన్నీ నా ఫేవరెట్ సాంగ్స్. ఓకే, మీరు ఇంత మంచిగా సాంగ్స్ వాడుతున్నారు, పాడనైతే అనకండి, పాడాలి కంపల్సరీ. సరే, ఇప్పుడు మా కోసం ఒక పాడిన కదా ఇప్పుడే. మళ్ళీ వేరే సాంగ్ పాడాలి కదా. వేరే సాంగ్. ఓకే. పంచవన్య పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో చిలక, అయినాలా రామా చిలక. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు కార్తీక్ రెడ్డి డాన్సరే కాదు, సింగర్ కూడా అని వస్తుంది అయితే. పాటలు కూడా ఇక అడుగుతారు కావచ్చు, పాటలు పాడాలి నెక్స్ట్ మా ఛానల్లో అని. నెక్స్ట్ అదే ప్లాన్. ఓకే అన్న, ఫస్ట్ జాను అక్క పక్కన డూయట్ లాగా టిక్ టాక్ చేశారా అని అన్నారు కదా, అవును, అవును. అసలు ఎందుకు చేయాలనిపించింది అన్న మీకు? బేసిక్గా నాకు ఎట్లా అంటే నేను పెరిగిన సిచ్యువేషన్స్ అలాంటివా ఏమో తెలియదు కానీ, మా అమ్మ వాళ్ళ సైడా లేకపోతే ఎట్లా తెలీదు. బట్ నాకు బేసిక్గా అమ్మాయిలు అంటే ఎక్స్పోజ్ అవ్వకుండా మంచిగా లాంగ్ జడ ఉండి మంచిగా లంగా ఓని వేసుకొని అట్లా ఇష్టం అనమాట.
సో ఆ క్వాలిటీస్ నాకు అక్కలో అనిపించినాయి. ఒకవేళ నేను ఫ్యూచర్‌లో చేసుకునే అమ్మాయికి కూడా అలాంటి క్వాలిటీస్ ఉంటేనే చేసుకుంటా. సో ఉండాలి గూడా. ఓకే. సో ఆ క్వాలిటీస్ అన్నీ అక్కలో కనిపించినాయి. మరి ఆ క్వాలిటీస్ చూసి అక్క ఎందుకు పిలుస్తున్నావు అని అంటావా? బేసిక్‌గా అప్పట్లో టిక్‌టాక్‌లో అందరిని అక్క, అక్క, అక్క అనేవాళ్ళు జానకని. ఓకే. సో అలా అక్కలా కనెక్ట్ అయిపోయానన్నమాట. అండ్ యాహ్! డెఫినెట్‌లీ నాకు అనిపిస్తది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని. సో అందుకని నాకు అక్క పక్కన డ్యూయెట్ చేయాలనిపించేది. అవన్నీ పక్కన పెడితే అక్క స్టెప్పులు బాగుండేవి. ఇట్లా జనాల్ని అట్రాక్ట్ చేసేవి ఈ స్టెప్‌లు గూడా. మీకు గూడా తెలిసే ఉంటది అక్క అవునండి. స్టెప్‌లు ఎట్లుంటాయని. సో ఈజీగా ఉండేవి. అందరూ చేయగలిగేలాగా ఉండేవి. సో అక్క పక్కన డ్యూయెట్ చేయాలని అలా అనిపించింది. చేశా. అండ్ నేను అసలు ఫోక్ ఫీల్డ్‌కి వస్తా అని గూడా అనుకోలేదు. అక్కనే తీసుకొచ్చింది. అక్కనే తీసుకొచ్చింది. యాహ్! ఇప్పుడు ఇక్కడున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఓకే. అంటే ఇప్పుడు అక్క అని అన్నారు. నార్మల్‌గా మేము వింటూ ఉంటాం. అంటే 'కార్తీక్ రెడ్డి', 'జానులిరి' అని చాలా థంబ్‌నెయిల్స్‌లలో గూడా చూస్తుంటాం. హ్మ్. మమ్మీ అని, రిలేషన్ హ్మ్. అని హ్మ్. అంటారు. హ్మ్. అసలేంటండి మీ ఇద్దరి మధ్యలో? మమ్మీయా బేసిక్‌గా మంచి చెడు మనకెవరు జెప్తారు? అమ్మ, నాన్నలు జెప్తారు గదా! అవును. సో, షూటింగ్‌కి ఎళ్ళినా, ఎళ్ళకున్నా, నేను ఇంట్లో ఉన్నా, నార్మల్‌గా మేము కాల్ మాట్లాడుకున్నా, మ్యాక్స్ 99.9% ఆమె నా మంచి చెడుల గురించి చెప్తుంటది. షూట్‌లో ఎళ్ళినప్పుడు నువ్వు అది జేసినావంట, అట్లా జేయొద్దు, ఇట్లా జేయాలి. ఈ షూట్‌లో ఎళ్ళినప్పుడు వీళ్ళతో ఇట్లా మాట్లాడినావంటే, ఇట్లా మాట్లాడొద్దు. వాళ్ళు మళ్ళీ నాకొచ్చి చెప్పిర్రు. నువ్వు ఎక్కడ ఏం మాట్లాడినా నాకొచ్చి చెప్తారు. ఓకే. సో, బీ కేర్‌ఫుల్‌గా ఉండు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం జేస్తున్నావు? అనేది అంటే మనం మాట్లాడతాము. బట్ ఇంకా వాళ్ళు అక్క బాగా డీప్‌గా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ జేసేది. ఇట్లా గాదురా, ఇట్లుండాలి, అట్లా జేయాలి అని. సో, అట్లా. సో, అట్లా మంచి చెడు చెప్తది. ఫోక్ ఫీల్డ్‌కి తీసుకొచ్చింది. సో, ఆమె వల్ల నేనిక్కడున్నా. డెఫినిట్‌గా అంటే అక్కేం నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి డాన్స్ నేర్పించి అట్లా లేదు. బట్ స్టిల్ ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి అవును. గదా! సో, ఆ ఛాన్స్ అక్కిచ్చింది. సో, అంతే. ఓకే. ఈ ఎథిక్స్ ఉండాలి గదా! సో, యాహ్! ఓకే. ఫస్ట్ ఆహ్, 'డీలో' గూడా డాన్సర్‌గా చేశారు అని విన్నాం. అంటే యెస్. ఫోక్‌కి ముందు చేశారా? ఆఫ్టరా? ఓహ్! ఇది ఫోక్‌కి ముందే. ఫోక్‌కి ముందేనా? ఇట్ వాస్ లైక్ అరౌండ్ 2015, 14 ఆ టైంలో. ఓకే. హ్మ్. అంటే మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు? డీలో ఎలా ఉండి అప్పుడు నా పరిస్థితులు ఎలా ఉండిందంటే ఆహ్, నేను, అమ్మ, అక్క కష్టపడితేనే ఇల్లు గడిచేదనమాట. సో, అలాంటి టైంలో ఇంకా నేను ఇప్పుడు డీకెళ్ళాలంటే జాబ్‌లు అవన్నీ వదిలేసుకొని డీలోనే ఉండాలి. ప్రాక్టీస్ అని, అదని, ఇదని అందులోనే ఉండాలి. సో, ఇంకా ఒక 1 మంత్ తర్వాత అమ్మ కాల్ చేసి, "నా వల్ల అవ్వట్లేదు. నువ్వు రావాల్సిందే" అనంటే, అప్పుడు నేను డీని వదిలేసి రావాల్సొచ్చింది. అప్పుడు డీలో డబ్బులు గూడా ఇచ్చేవాళ్ళు గాదు మాకు. ఫుడ్ గూడా టైంకి ఉండేది గాదు. ఓకే. సో, అని చెప్పేసి మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేశా అనమాట. ఓకే. ఇప్పుడు 'డీ' నుంచి ఛాన్స్ వస్తే ఎళ్తారా మరి? యాహ్! ఎవరు వద్దనుకోరు. యాహ్! డెఫినెట్‌గా ఎళ్తా. డెఫినెట్‌గా యాహ్! ఎళ్తారు. యాహ్! యాహ్! ఇప్పుడు 'జాను' అక్క 'డీలో' చేస్తుంది గదా! మరి అవును. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఒక విధంగా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. చాలా చెప్తూనే ఉంటా. సో, మా ఫోక్ ఫీల్డ్‌కే ఒక ప్రౌడ్ మూమెంట్ అది బేసిక్‌గా. సో, యాహ్! చాలా హ్యాపీ అనిపిస్తది. ప్రౌడ్ అనిపిస్తది. నేను అక్క పక్కన చేసి ఆ అక్క ఇప్పుడు డీలో ఉంది. బా అనిపిస్తుంది నాకు. చాలా మంచిగా అనిపిస్తది. ఓకే. హ్మ్. మీరిందాక అన్నారు గదా! అమ్మ, అక్క, మీరు అని. మేము కొన్ని వీడియోస్ చూసాము. నాన్న గురించి వీడియో చేశారు గదా! మీకు ఆ రోజు ఎందుకంత బాధ అనిపిచ్చిందండి? ఆ రోజు నేను షాపింగ్‌కెళ్ళా దసరా అని జెప్పేసి. ఓకే. దసరాకు ముందు షాపింగ్‌కెళ్ళా. బేసిక్‌గా దసరాకి బట్టలు కొంటాం గదా! ఇప్పుడు మాకు నాన్న లేరు. సో, నేనే జూసుకోవాలి గదా! సో, అమ్మకి, అక్కకి బట్టలు కొందామని షాపింగ్‌కెళ్తే అక్కడ ఒక అబ్బాయి రాండమ్‌గా వాళ్ళ అమ్మ, నాన్నని తీసుకొచ్చి చెప్తున్నాడు. "నాన్న ఈ షర్ట్ బాలేదు. ఈ షర్ట్ మార్చు. నువ్వు వేరే షర్ట్ ఏసుకో. ఇదేసుకో, ఈ ప్యాంట్ ఏసుకో, ఈ జీన్స్ ప్యాంట్ ఏసుకో" అని చెప్తున్నాడనమాట. వాళ్ళ అమ్మని "ఈ సారీ బాలేదమ్మా. ఇంకో సారీ ఏసుకో" అని. సో, అప్పుడు అనిపించింది. ఒకవేళ మా నాన్న ఉంటే దసరాకి నేను గూడా లైక్ ఇట్లా చేసేవాడినని బాధ అనిపించింది ఆ మూమెంట్ చూసి. సో, అది నాకెందుకో ఆ రోజు మొత్తం ఫుల్ బాధలో ఉండే నేను. ఆ దసరాకి ఇంకా యాక్చువల్లీ ఎప్పుడు అలా అనిపించింది. ఆ సిట్యుయేషన్ చూసిన తర్వాత ఇట్లా నాకు నాన్నుంటే బాగుండేది గదా! వాడు ఎట్లాంటోడన్నా గాని, తాగుబోతు, తిరుగుబోతు ఎవడన్నా గాని నాన్న అనేటోడు ఉండాలి ప్రతి ఇంటికి. సో, అలా అని బాధ అనిపించింది. అసలేమైంది నాన్నకి మరి? బీపీ ఎక్కువయ్యి, హై బీపీ అయ్యి వెయిన్స్ ఓకే. బ్రే లైక్ పగిలి బ్లడ్ లీక్ అయిందనమాట. ఓకే. హ్మ్. అయితే మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు లేరు అని అన్నారు. అది నిజమేనా అండి? అవును. అంటే ఎందుకు నేను, మా మీరు అమ్మ ఎవరు అంటే మా అమ్మ ఉంది చావు దగ్గర. బట్ మా అమ్మని ఆఖరి మట్టిచ్చేదాకా గూడా ఉంచలేదు. ఎందుకు ఉంచలేదు? క్యాస్ట్ డ్యాడీ వాళ్ళు రెడ్డీస్, అమ్మ వాళ్ళు ఇంకో క్యాస్ట్. సో, క్యాస్ట్ వల్ల ఓకే. ఉండనివ్వలేదక్కడ. అండ్ సో, యాహ్! మరి మీరు క్యాస్ట్ వల్ల అమ్మని రానియలేదన్నారు. మరిప్పుడు మీరు అదే క్యాస్ట్‌లో ఉంటున్నారు గదా! ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? అంటే ఇప్పుడు మా నాన్నని నేను రిప్రజెంట్ చేసుకోవాలి గదా! ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వదిలేయండి. సో, బేసిక్‌గా మా నాన్న బ్లడ్ ఎక్కడికెళ్తది? అవునండి. సో, వాళ్ళు ఎటన్నా ఎళ్ళని మా నాన్న ఇంపార్టెంట్ గదా నాకు. యాహ్!
అంటే మళ్ళీ ఏం మీరు వాళ్ళని కలవడం చేయలేదా? అసలు ఎవరో కూడా తెలియదు నాకు. అసలు రిలేటివ్స్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఊరని తెలుసు, ఈ పలానా ఊర్లో ఉంటారని తెలుసు. బట్ ఓకే. నాకెవరు తెలీదు. ఎవరు మా తెలీదు. నాన్న సైడ్ ఎవరెవరు ఉంటారు ఎవరు తెలియదు. ఓకే. మేము ఇంకోటి గూడా చూసాం. అది అంటే డాన్సర్స్‌కి ఇలా హోమ్ రెంట్ ఇవ్వట్లేదు అనేసి మీరు రీల్ చేశారు గదా! ఎందుకలా అవును. చేశారు? అవును. యాక్చువల్లీ టూలెట్స్ కోసం తిరిగా. కారు కొన్న తర్వాత మా కార్ పార్కింగ్‌కి బాగా ఇబ్బందయిందిరా. ఓకే. ఇబ్బందయితే సో, జనరల్‌గానే ఇల్లు మారుద్దామని చూసాం. సో, ప్రతి ఇంటికెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. రెంట్ అంతా మాట్లాడిన తర్వాత వాళ్ళు అడిగే క్వెషన్ ఒకటి, "మీరేం చేస్తారు?" నేను డాన్సర్, ఆర్టిస్ట్, యూట్యూబర్ అని చెప్తా. అనంగానే వాళ్ళు సరే మీకు కాల్ చేస్తామంటారు. మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తే ఎత్తరు. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఎత్తినా గూడా లేదండి మేము కొంచెం ఐటీ ఎంప్లాయీస్‌కి అట్లా గవర్నమెంట్ జాబర్స్‌కి అట్లా ఇద్దాం అనుకుంటున్నాము. ఇట్లా ఆర్టిస్ట్‌లకి కాదు అది ఇది అన్నారు. అట్లా చాలా దగ్గర జరిగింది. కొంతమంది మొఖం పట్టుకొని అన్నారు. మీలాంటి ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర ప్రాస్టిట్యూషన్ ఎక్కువ జరుగుతుంది. సరే నైట్ టైమ్‌లో ఎవరెవరో ఇంటికొస్తారు. అది ఇది అని చాలా అలా అలా. ఓకే. ఇన్ని ఫేస్ చేస్తున్నారు గదా! మరి మీరెలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీయా? నాట్ హ్యాపీ? హ్యాపీయా? అన్‌హ్యాపీయా గాదు. ఎవ్రీథింగ్ కష్టపడాలి. ఇంక తప్పదు. ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి అని అంటా నేను. సో, సమాజానికి తగ్గట్టు యాక్సెప్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి అన్నదే నేను ఫాలో అవుతా. సో, నేను అదే ఫాలో అవుతా గూడా. ఓకే. మరి మిమ్మల్ని బయట చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? బయట ఆడియన్స్. చూసి గుర్తుపట్టినప్పుడు ఓకే. హ్యాపీ అనిపిస్తది. స్టార్టింగ్‌లో అయితే చాలా అనిపిచ్చేది. ఇప్పుడు కామన్ అయిపోయిందని గాదు. అది అయిపోతది. ఇప్పుడు అవును. మీరు జాబ్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మీరు ఎక్సైట్‌గా ఉంటారు. కంటిన్యూ చేస్తున్నప్పుడు మీకేమైపోతది? నార్మల్. అలవాటయిపోతది. సో, నాకు కూడా అలాగే అనిపిస్తది. ఫస్ట్ గుర్తుపట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపిచ్చేది. ఇప్పుడు గుర్తుపడితే హ్యాపీ అనిపిస్తది. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సో, అది అలవాటయిపోయింది. ఓకే. హ్మ్. యాహ్! అలాంటి మూమెంట్స్‌లలో మీకు బెస్ట్ మూమెంట్ ఏదనిపించింది ఇప్పుడు? అలాంటి మూమెంట్‌లో బెస్ట్ మూమెంటా? ఇప్పటి వరకైతే అట్లా బెస్ట్ మూమెంట్స్ ఏమి అవ్వలేదు. 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 అన్ని నార్మల్ అన్నీ మూమెంట్సేనా? నార్మల్. రావడం, గుర్తుపట్టడం, సెల్ఫీ దిగడం అంతే. ఇంకా అంతే. అంతకు మించి బెస్ట్ మూమెంట్ ఏమి అవ్వలేదు. ఓకే. మీరిన్ని సాంగ్స్ చేశారు కదా! ఇన్ని సాంగ్స్‌లో ఏది బెస్ట్ సాంగ్ అన్న? ఇన్ని సాంగ్స్‌లోనా? ఆబ్వియస్‌లీ 'రంగు సీతమ్మ' అనే చెప్తా నేను. 'రంగు సీతమ్మ'. 'రంగు సీతమ్మ' ఎటు పోయినా 'రంగు సీతమ్మ' ఓకే. అని. 'రంగు సీతమ్మ'లో హీరో గారు ఉన్నారు గదా! హీరోయిని. హ్మ్. 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 ఎలా అనిపించింది వర్క్ చేసినప్పుడు? యాహ్! నైస్. తనతో ఫస్ట్ సాంగే అది 'రంగు సీతమ్మ' చేసాం. దాని తర్వాత చాలా ఓకే. ప్రాజెక్ట్స్ చేసాం. యాహ్! అనిపిస్తది. మంచిగా ఉంటది. ఫ్రెండ్లీగా ఉంటాం మేమిద్దరం. ఓకే. హ్మ్. ఇంకా మీకు ఫోక్‌లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? 'జానక్' అంటే ఇష్టం ఎక్కువ. 'జానక్క'. హ్మ్. 'జానక్క' గాకుండా 'జానక్' కాకుండా ఇంకెవరన్నా ఇష్టం అంటే 'లాస్య స్మైలీ', ఓకే. 'లాస్య', ఓకే. 'రంగు సీతమ్మ', 'లాస్య' అందరూ ఇష్టం నాకు. ఇప్పుడు ఎందుకు అందరూ కాల్ చేసి నువ్వు నా పేరు చెప్పలేదని అంటారని ఇప్పుడు మీరందరని లేదు చెప్తున్నారా? లేదు లేదు. నాతో వర్క్ చేసే ఆర్టిస్ట్‌లు అందరూ ఇష్టమే బేసిక్‌గా. ఎవ్వరు నాతోటి ఇట్లా అట్లేం లేకుండే. అందరూ ఎవ్రీవన్ ఈస్ నైస్. హ్మ్. ఓకే. ఇప్పుడు హ్మ్. 'లాస్య స్మైలీ' అన్నారు గదా! హ్మ్. ఫస్ట్ అంటే 'జానక్క' తర్వాత 'లాస్య స్మైలీ.' ఎందుకు 'లాస్య స్మైలీ' అంటే ఇష్టం? హార్డ్ వర్కింగ్ బాగా హార్డ్ వర్క్ చేస్తది. నిద్ర లేకుండా నెక్స్ట్ వెంటనే షూట్స్ పెట్టుకుంటది. అసలు రెస్ట్ ఇవ్వదు తనకు తను. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటది. అండ్ తను చాలా మంది గర్ల్స్‌కి ఇన్‌స్పిరేషన్ గూడా అవ్వాలి. అంత హార్డ్ వర్క్ చేసి సొంతంగా ఓన్‌గా ఇల్లు కొనుక్కుంది. ఓకే. సో, గ్రేట్ అనిపిస్తది. ఒక అమ్మాయి ఇల్లు కొనిందంటే మామూలు మాట కాదు కదా! అవును. హ్మ్. అది కూడా అంత చిన్న ఏజ్. ఇప్పుడు తనకి 22 23 ఇయర్స్. ఓకే. సో, అలా. ఓకే. మీకింకా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఉంటారు గదా! హ్మ్. మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు మరి? నాకిష్టమైన కొరియోగ్రాఫరా నాకు 'శేఖర్ వైరస్ మాస్టర్' అండ్ 'శాంతిరాజ్ మాస్టర్' చాలా ఇష్టం. ఓకే. ఎందుకిష్టం? ఎందుకిష్టమంటే 'శేఖర్ మాస్టర్' అనే పర్సన్ కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్‌గా చేస్తాడు. ఈ మధ్య చూసుకుంటే గనక జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాడు. అవును. ఓ పిల్లగ ఎంకటేషు చూడకబోతున్నావు ఆ స్టెప్స్ ఎంత కనెక్ట్ అయ్యాయంటే అంటే చాలా మంది రీల్స్ చేశారు దాని మీద. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్, క్రికెట్ టీమ్ వాళ్ళు అవునవును. వాళ్ళు వీళ్ళు అందరూ చేస్తున్నారు. అంటే స్టెప్స్ అంత బాగా కనెక్ట్ అయ్యాయి. సో, ఈ మధ్య చాలా బాగా కనెక్ట్ అవుతున్నాడు శేఖర్ మాస్టర్. అంటే కనెక్ట్ అవుతున్నాడని కాదు బేసిక్‌గా నాకు ఆయన ఇష్టం ఎక్కువ. ఓకే. అండ్ శాంతిరాజ్ మాస్టర్ పక్కా ఫోక్ దించేస్తాడాయన. సో, నాకు శాంతిరాజ్ అన్న, మాస్టర్ అన్న ఇంకా రీసెంట్ డేస్‌లో అంటే రాజేష్ మాస్టర్ కూడా బాగా కనెక్ట్ అయ్యాం. అంటే వర్క్ పరంగా ఒక విధంగా అయితే మేము పర్సనల్‌గా చాలా బాగా కనెక్ట్ అయ్యాం. ఓకే. యాహ్! ఓకే. మీరు పర్సనల్‌గా కనెక్ట్ అయ్యారు అని అంటున్నారు గదా! మీకు పర్సనల్‌గా అంటే ఇంకేమైనా సిట్యుయేషన్స్ ఉన్నాయా గుడ్ మూమెంట్స్? గుడ్ మూమెంట్స్ అంటే
బేసిక్గా మేము మా గురించి ఒకరి గురించి ఒక్కొక్కరం ఎప్పుడు మాట్లాడుకోలేదు. రీసెంట్గానే మాట్లాడుకోవడం జరిగింది. లైక్ నాకు నీ డెడికేషన్ ఇష్టం కార్తీక్, నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా ఇట్లా అనడం. అండ్ నాకు కూడా ఆయన నుంచి ఆయన పట్ల, ఆయన కొరియోగ్రాఫ్ పట్ల, ఆయన బిహేవియర్ పట్ల మంచిగా అనిపించింది. సో అలా అలా అనుకో. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఫోక్ అని చెప్పొచ్చు ఒక హ్మ్. అంతుకైతే. హ్మ్. హ్మ్. మీరు ఇంతమందికి తెలిసారు అంటే. అసలు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? డాన్స్ మా గురువుల దగ్గర పులి ఉమాదేవి అండ్ రాజు మాస్టర్. పులి ఉమాదేవి గారు నాకు కూచిపూడి అండ్ ఫోక్ నేర్పించేవారు. కూచిపూడి వచ్చా మీకు? వచ్చి ఎప్పుడో నేర్చుకున్నా. అమ్మో! 5 ఇయర్స్ కింద. ఆ! ఓకే. కూచిపూడి అండ్ ఫోక్ నేర్పించేవాళ్ళు. మా ఓకే. రాజు మాస్టర్ నాకు వెస్టర్న్ నేర్పించేవాళ్ళు. యాహ్! ఓకే. మీకు కూచిపూడి, వెస్టర్న్ ఇన్ని డాన్స్‌లొచ్చు గదా! మీకు ఏ స్టైల్ అంటే ఇష్టం మరి? నాకా నాకు ఫోక్ అంటే చాలా ఇష్టం. ఫోక్. కూచిపూడి ఇష్టమే. బట్ ఫోక్ చాలా ఫోక్ ఇష్టం. ఇష్టం. యాహ్! ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? అంటే ఈ ఎన్ నేను కూచిపూడి ఫోక్ అయితే 2 ఇయర్స్ నేర్చుకున్నా. 2 ఇయర్స్. ఓకే. వెస్టర్న్ అయితే మా మాస్టర్ గారు 1 ఇయర్ నేర్చుకున్నా. హ్మ్. ఓకే. ఓకే. కార్తీక్ రెడ్డి గారు అంటే స్టడీ ఏంటి అసలు? స్టడీయా? చెప్పాలా? ఆల్రెడీ చెప్పా అనుకుంటా. చెప్పాలి. నేను 4థ్ క్లాస్ చదువుకున్నా యాక్చువల్లీ. అందుకే నేను అడిగాను. షాక్ అయ్యాను నేను. ఏంటి 4థ్ క్లాస్ చదివారా అనేసి. అందుకే నేను ఇప్పుడు అడుగుతున్న క్వెషన్. లేదు లేదు. 4థ్ క్లాసే చదువుకున్నారా? ఏ జోక్ చేస్తున్నావా అన్న? లేదు నిజంగా 4థ్ క్లాసే చదువుకున్నా నేను. ఎందుకు స్టడీ ఆపేసారు మరి? ఆహ్, యాక్చువల్లీ పుట్టపర్తిలో చదువుకున్నా. సో, అక్కడ సాయిబాబా చనిపోయారు అప్పుడే. అప్పుడప్పుడే చనిపోయారు. ఇంకా అక్కడ బిజినెస్ ఏం అవ్వలేదు. మేము టీ షాప్ పెట్టుకొనుండే అక్కడ. అక్కడ ఏం అవ్వలేదు. దాని తర్వాత హైదరాబాద్‌కొచ్చేసాం. హైదరాబాద్‌కొచ్చి ఇంకా మా హైదరాబాద్‌కొచ్చిన ఒక 1 మంత్ తర్వాత స్కూల్‌కి పంపించారు మా అమ్మ వాళ్ళు. నోట్‌బుక్ కోసం మా అమ్మని ఒక 10 రూపీస్ అడిగితే మా డాడీ అన్నారు, "ప్రతిదానికి డబ్బులు అడుగుతావు, సంపాదిస్తే తెలుస్తది నీకు" అని అన్నారు. ఆ మాట పట్టుకొని నేను టీ షాప్‌లో కప్పులు కడగడానికి వర్క్‌లో జాయిన్ అయ్యా. చిన్న మాటకి. ఆ చిన్న మాటకి జాయిన్ అయ్యా. మీకసలు ఏజ్ ఎంతుంటది చిన్న అప్పుడు అరౌండ్ నాకు అప్పుడు? 9, 10 ఇయర్స్ అనుకుంటా. హార్డ్‌లీ 9, 10 ఇయర్స్. ఓకే. అప్పుడు ఆ మాట పట్టుకొని నేను ఇంకా టీ షాప్‌లో కప్పులు కడగడానికెళ్ళా. ఓకే. దాని సో, అలా. తర్వాత ఇంకా మళ్ళీ స్కూల్ ఎళ్ళలేదు. ఎళ్ళలేదు. ఇంకా ఎళ్ళలేదు. ఇంకా నేను చేసే వర్క్‌ని బట్టి అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు మాట్లాడినవి విని ఎవరేం నాకు బేసిక్‌గా అబ్జర్వ్ ఎక్కువ చేస్తా అనమాట నేను. ఓకే. సో, అది ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇంక నేను నేర్చేసుకుంటా. సో, ఇంగ్లీష్ అయినా, తెలుగైనా, హిందీ అయినా ఏదైనా సరే అట్లా. మీరు అక్కడిక్కడ మాట్లాడతారు, చెప్తారు అని అన్నావు. నేను ఒక వీడియో చూపిస్తా మీకు. ఆగండి ఒక్క నిమిషం. ఈ వీడియో మొదలు స్క్రోల్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. మీ అందరికీ తెలుసా మన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ ఏదేమైనా సరే నో మ్యాటర్ వాట్ ఎంత దూరం ఎందుకు చేశారు ఆ వీడియో అసలు? ఇది ఆహ్, నాకు కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. కమ్యూనిటీ అంటే ఎల్‌జిబిటిక్యూ ఐడియా ఉందా? ఎల్‌జిబిటిక్యూ అంటే? ట్రాన్స్‌జెండర్స్. ఓకే. సో, అలా అన్నమాట. సో, నాకు తను ట్రాన్స్ అవ్వకముందు నుంచే పరిచయం. రీసెంట్‌గా తను ట్రాన్స్ అని తెలిసింది. ఓకే. సో, ఇంకా ట్రాన్స్ అయినంత మాత్రాన మనం అవాయిడ్ చేయం గదా! అవును. కొంతమంది అవాయిడ్ చేస్తారేమో. మనం అవాయిడ్ చేయం గదా! సో, ఆ వ్యక్తి అన్నమాట తన పేరు. ఇప్పుడు సుబ్బలక్ష్మి తను. ఓకే. అప్పట్లో తను రెస్పాండ్ అయ్యేది గాదు. మేబీ ఈ విషయం గురించే గావచ్చు. మేబీ తను ఇలా అవుతున్నాడని. సో, మేబీ రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. సో, దేనికో నేను మెసేజ్ చేస్తే కాల్ చేస్తే ఎత్తలేదు. కనీసం మెసేజ్ కన్నా రిప్లై అని నార్మల్లీ అందరి గురించి చేశా జనరల్‌గా. జనాలు కనెక్ట్ అవుతూ ఉంటాయి గదా! అన్నట్టు అదొక టాపిక్ తీసుకొని ఈ వెర్షన్‌లో చేశా. ఈ వర్షన్‌లో యాహ్! చేశారు. ఓకే. ఎవరిని బాధ పెట్టాలనైతే కాదు. 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 మీరు బాధపడైతే కాదు. 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 ఓకే. యాహ్! మీరు ఇంకా ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ ఎన్నున్నాయి ఇంకా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 చేస్తున్నా. ఇప్పుడు మాకు ఇంకా ఎంటర్‌టైన్ చేయడానికి ఇంకా 10 ప్రాజెక్ట్స్ తోటి ముందుకొస్తున్నారైతే. ముందుకొస్తున్నాయి. యాహ్! ఓకే. ఇంకా మీ లైఫ్‌కి సంబంధించి మీ బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఏదని చెప్తారు? నా లైఫ్‌కి సంబంధించి బెస్ట్ మూమెంట్ అంటే మా గురువులు, నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా అమ్మ అంతే. ఈ ముగ్గురు గురించి ఒకవేళ చెప్పు అనంటే ఏం చెప్తానంటే మా అమ్మ అంటారా ఇంకా నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ ఆమె నుంచి. ఏ టైంకొచ్చినా పాపం ఒక్కతే ఉంటది తను ఇంట్లో. సో, ఏ టైంకొచ్చినా, ఎక్కడికెళ్ళొచ్చినా ఎప్పుడు అడగదు నన్ను. ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? అని. నన్ను బ్లైండ్‌గా అట్లా ట్రస్ట్ చేస్తది. ఓకే. సో, అది మా అమ్మ నుంచి పెద్ద సపోర్ట్ నాకది. అండ్ ఇంటికి ఏ టైంకొచ్చినా నాకు వండి పెడతది. ఆబ్వియస్‌లీ తల్లన్నాక చేస్తారు. బట్ నాకది పెద్ద విషయం. తను ఆల్రెడీ మాతో పాటు స్ట్రగుల్ చేసి ఇప్పటికీ నాకు చేస్తూనే ఉంటది పాపం. సో, యాహ్! తను పెద్ద సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ అంటారా? ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. బట్ నాకున్న ఫ్రెండ్స్ డిఫరెంట్. నాకు కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు. అదే చెప్పా ఇంతకుముందు. అవును. యాహ్! అండ్ నార్మల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో, నాకు హెల్ప్ చేస్తారనమాట. నాకిప్పుడు ఫైనాన్షియల్‌గా హెల్ప్ కావాలి అనంటే
ఎవరు చేయరు ఇవాళ రేపు, బట్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒక ధైర్యం వాళ్ళ నుంచి. సో అవ్యక్త్, సుబ్బలక్ష్మి అండ్ అర్జున్ అండ్ శ్రీకాంత్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. యా, ఇంకా మా గురువుల గురించి వస్తే మా ఉమా మేడం ఎలా అంటే ఇంకా మదర్, మా అమ్మ అని చెప్పొచ్చు. మా అమ్మనే ఆమె. నేను జనరల్గా ఇంటికి వెళ్తే ఆమె ఏమైందిరా డల్ ఉన్నావు, ఏమైంది చెప్పు, ప్రాబ్లం ఏం చెప్పు అని అన్నట్టు ఆమెనే ఓన్గా డిసిజన్ తీసుకొని నాకు ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, ఒక 20,000 కొట్టేస్తుంది, పోరా ఖర్చు చేసుకోపో అని అంటది. Okay. అట్లా ఇంకా మా మాస్టర్ అంటారా, ఆయన రాజు మాస్టర్, ఎక్కువ కలం మేము, బట్ నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు మాత్రం చాలా సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నారు. యా, గురువులుగా కాకుండా వాళ్ళు ఎప్పుడు నన్ను అట్లా స్టూడెంట్గా ట్రీట్ చేయలేదు, సొంత ఓన్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. యా, నాకు వీళ్ళ ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్ నా లైఫ్లో, గురువులు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఓకే. అలా. ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ, ఇంత స్మైల్ తోటి ప్రజలకు కనిపిస్తూ, ఇంత సఫర్ అవుతున్నారు. అండ్ ఫ్యూచర్లో ఏం ప్లానింగ్స్ మరి? ఫ్యూచర్లో నెక్స్ట్ ఏం లేదు, నెక్స్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఓకే. ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. ఓకే, పెళ్లి చేసుకుంటా అన్నారు ఇందాకనేమో. బాబోయ్. అమ్మ, అక్క, గురువులు వీళ్ళే చెప్పారు. మరి ఎమోషనల్ డైలాగ్స్ తో ఎందుకు వీడియోస్ చేస్తున్నారు? బేసిక్గా నాకు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ బట్టి చేస్తున్నా, అది Okay. జనాలకు కనెక్ట్ అవుతుంది అంతే. నా లైఫ్లో ఇప్పుడు బేసిక్గా నాకు నీ నుంచి ఏమైనా నెగిటివ్గా ఏమైనా అనిపించింది అనుకో, ఆ సిచ్యువేషన్ తీసుకొని నేను వేరే కార్లో కూర్చొని చేసేస్తాను అనమాట. ఓకే. ఇంకా అది మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ చేస్తాను అనమాట. అట్లా చేయడం జరిగింది, నాతో జరిగిన సిచ్యువేషనే చేశా. ఓకే. అయితే అదే వీడియోలో అన్నారు కదా, ఎంత పెట్టాలో పెట్టాలి, అందరికి ఏం పెట్టొద్దు అనేసి. అవును అవును. ఎందుకు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే? హెల్ప్ చేస్తే యా, బేసిక్గా అయింది నాకు ఇట్లా అంటే, మన టైంని వాళ్ళకి ఇస్తాం. బేసిక్గా టైం చాలా ప్రీసియస్, అవును. చాలా చాలా ప్రీసియస్. సో అలాంటి టైంని ఇచ్చి వాళ్ళ మీద కొంచెం డబ్బులు స్పెండ్ చేసి వాళ్ళతో మనం ఉండి తిరిగి అవన్నీ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే ఒక మాట అనేస్తారు వాళ్ళు. సో టైం ఇచ్చిన వాళ్ళం, సో అందుకనే స్పెండ్ చేయొద్దంట నేను. సో వాల్యుబుల్ పర్సన్స్ కోసమే స్పెండ్ చేయాలి అంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అండ్ మా గురువులని, మ్యాక్స్ వీళ్ళ మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటా. ఓకే. తెలిసిపోతుంది నాకు. సో అట్లా. ఓకే, అమ్మకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఏం లేదు, నెక్స్ట్ ఇల్లే, ఇలా. ఇల్లు కట్టేసి అమ్మని అందులో పెట్టేస్తే ఖుష్ కథం. ఓకే, ఇక్కడేనా లేకపోతే ఊర్లోనా? ఇక్కడే హైదరాబాద్. ఇక్కడేనా? ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా మరి? యా, లుకింగ్ ఫర్ ఇట్. ఓకే. ఇంకిప్పుడు మనం ఇదంతా పక్కన పెట్టేసి షూట్కి వద్దాం. షూట్ వస్తే మీరు నవ్వుతారు, ఓకే. లేదంటే మళ్ళీ ఎమోషనల్ అయిపోతారు. ఓకే, షూట్ లో మీరు ఎన్ని టేక్స్ తీసుకుంటారు? సింగిల్ టేక్ ఆర్ 2 టేక్స్ 3 టేక్స్ అంతే. సింగిల్ టేక్, 2 టేక్స్. అవి కూడా ఎందుకు అవుతాయి అని అంటే, 10 మంది డాన్సర్లు ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి పోగొడుతుంటారు అనమాట. సో మళ్ళీ వాళ్ళతో పాటు కలిపి చేయాల్సి వస్తుంది. సో అట్లా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైనా డాన్స్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ ఉంటారు కదా, ఏ నువ్వు కరెక్ట్ చేయలేదు, అలా చేస్తున్నావు ఏంటి అని, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? యా, శేఖర్ మాస్టర్తో చేసిన ప్రతిసారి అది ఫేస్ అవుతూనే ఉంటుంది, అది చేస్తూనే ఉంటాం అట్లా. అంతేనా? ఓకే, అంటే శేఖర్ మాస్టర్ కి పర్ఫెక్ట్ ఉండాలి కదా. ఆయనకనే కాదు, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ కి పర్ఫెక్ట్ ఉండాలి. బట్ కొన్నిసార్లు పోతుంది. మనం ఏమంతా టాక్ అనగానే ఎవ్రీ వన్ నీడ్ ప్రాక్టీస్. మాకు ప్రాక్టీస్ ఉండదు బేసిక్గా. ఆన్ ది సెట్ లో కొరియోగ్రఫీ, ఆన్ సెట్ లో డాన్స్ అనమాట. సో అట్లా అందుకని పోతూ ఉంటాయి. సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కదా. సో ప్రాక్టీస్ లేకుండా చేస్తాం కాబట్టి, ప్రాక్టీస్ లేకుండానే అంత పర్ఫెక్ట్ గా చేస్తాం. ప్రాక్టీస్ ఉంటే లెవెల్. ఇంకో లెవెల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎండలో ఉండి కూడా షూట్ చేస్తారు, అంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది మరి? ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అంతే. అది వర్క్ మీద ఉన్న ప్రేమ, లవ్, ఇష్టం అంతే. ఒక్కొక్కసారి తినకుండా కూడా షూట్స్ చేస్తూ ఉంటారు కదా, నైట్ అయినా డే అయినా. అవును. సో ఒక్కొక్కసారి వర్షంలో ఎంత చలున్నా గానీ, అవును. అలాంటి టైంలో ఏమనిపిస్తుంది, అరే ఎందుకు మనకి? బేసిక్గా నేను ఇష్టపడి వచ్చా ఈ ఫీల్డ్కి. సో ఇష్టపడి వచ్చినా కాబట్టి నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది, అబ్బా ఏంది ఇది అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ అరే నాకు ఇష్టమైన పనే కదా ఇది, ఎంత ఇష్టంగా చేస్తేనే మనం ఇక్కడ ఉన్నాం. సో దాన్ని ఇష్టంగా చేయాలి, కష్టంగా తీసుకోవద్దంట. అది కష్టం ఉన్నా ఇష్టంగా చేయాలి, ఎందుకంటే ఇది నచ్చిన పని కదా. ఎండ్ ఆఫ్ ది డే నువ్వే స్క్రీన్ మీద కనిపిస్తావు, నువ్వే మంచిగా కనిపిస్తావు, నీ హార్డ్ వర్కే కనిపిస్తుంది కదా. సో అట్లా అందరు అంటారు, మీరు గమనించారో లేదురా, చాలా కష్టాలు ఉంటాయి తెలుసా అసలు అది అని అంటారు. దేని కష్టం, ఎందుకు వచ్చావు మరి అలా కష్టం ఉన్నప్పుడు? వేరే ఏదైనా షాప్లో పని చేసుకో కదా, ఎందుకు వచ్చా ఫీల్డ్ అని అంటా నేను. సో చాలా మంది అంటారు, అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది, వాళ్ళని తిట్టాలనిపిస్తుంది కానీ ఏం అనలేను. షూట్లో అంటారు, అన్నా మస్తు కష్టంగా ఉందన్నా, ఏందన్నా మన బతుకులు ఇవి అంటే, ఏం బతుకులు? నువ్వు కావాలనుకున్న లైఫే కదా, డాన్సర్ అవ్వాలనుకున్నావు, స్క్రీన్ మీద కనిపిస్తున్నావు, ఇంకేం కావాలి నీకు?
సో అట్లా అంటారు. అట్లా అనొద్దంట నేను. నీకు నచ్చిన వర్క్ అది ఇష్టంగా చేయాలి. పేమెంట్ రావట్లేదు నువ్వు కొట్లాడు, గీసులాడు. కానీ ఆ వర్క్‌ని అట్లా అనొద్దనంట నేను. మనం చేసే వర్క్‌ని రెస్పెక్ట్ చేయాలి. అవును. యాహ్! సో అది. ఓకే. హ్మ్. ఇంకొకటి మీరు డాన్స్ చేస్తూ కింద పడిపోయారు. ఎందుకలా? లాసింగ్ ఆఫ్ ఎనర్జీ రా. ఇప్పుడు అదే చెప్పాగా 10 మంది డాన్సర్లుంటే 10 మంది పోగొడితే 10 టేకులు చేయాల్సిందే. సో నాది కూడా ఒక 2, 3 సార్లు పోతది. సో ఒక్కొక్క టేక్ నువ్వు అన్నన్ని టేకులయ్యేసరికి ఎనర్జీ ఉండదు. అండ్ మాకు ఫుడ్ ఎప్పుడు పెడతారు బేసిక్‌గా 3, 4 అయిపోతది 3, మాకు. 4 అవుతుంది. 3, 4 అయిపోతది. పొద్దున ఎప్పుడో 7:00 తిన్న బ్రేక్‌ఫాస్ట్ 3, 4 వరకు ఎక్కడ ఉంటదిరా? ఉండదు. ఉండదు. సో పొద్దున 7 నుంచి 4, 5 వరకు ఏసేసరికి అంత ఎనర్జీ పెట్టి ఎండకి ఎస్పెషల్లీ ఎండకి పడిపోతాం మేము. ఆ ఎండకి అంత చేసేసరికి మాకు బ్రెత్ ఆక, లిప్ గుర్తుపెట్టుకోవాలి. లిప్‌తో పాటు డాన్స్ గూడా స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫట్ట ఎగరాలి. ఒక్కొక్క స్టెప్ ఎనర్జీతో చేయాలి. అండ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి బ్రెత్ ఆక కళ్ళు తిరిగి పడిపోతాం. ఓకే. హ్మ్. అంటే మళ్ళీ కంటిన్యూస్ ఉంటాయి కదా షూట్స్. మరి అవును. పోస్ట్ పోన్ ఏమైనా చేస్తారా? లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే అది షూట్ ఇంకా ఉంటుందా? క్రిటికల్ సిట్యుయేషన్. ఇంకా నీకు అస్సలు బాలేదు, హెల్త్ బాలేదంటే సెట్‌లో గమనిస్తారు గదా! అవును. ఇంక దాన్ని పోస్ట్‌పోన్ చేయడమో, లేకపోతే డాన్స్ ఉన్న ప్లేస్‌లో జస్ట్ కూర్చోబెట్టి లిప్ పాడించడమో అలా ఓకే. చేస్తారనమాట. ఓకే. మీరు ఇన్ని సాంగ్స్ చేశారు కదా! హ్మ్. హ్మ్. సో, హ్మ్. మీకు ఫస్ట్ ఛాన్స్ రావడానికి 'జానులిరి అక్క' హ్మ్. హ్మ్. రీజన్. హ్మ్. 'జానులిరి అక్కతో' డాన్స్ చేసినప్పుడు మీకెలా అనిపిస్తుంది? స్టార్టింగ్‌లో అయితే భయమైంది. ఫస్ట్ సాంగ్ నువ్వు చూడొకసారి. ఓకే. నా నా ఫేస్ అంతా ఇటే ఉంటది. అక్కనే చూస్తారు. అక్కనే చూస్తూ ఉంటా. కెమెరాని చూడను అనమాట. సో, భయపడ్డా కెమెరాకి. బట్ సెకండ్ సాంగ్ నుంచి అందుకున్నా. ఫస్ట్ సాంగ్ అయిన తర్వాత అక్క తిట్టింది. "ఏం చేస్తున్నావు అసలు? కెమెరాని చూడాలి. నన్నే చూస్తున్నావు. అది ఇది ఓకే. నువ్వు చెయ్యి" అది ఇది అని సపోర్ట్ ఇచ్చిందనమాట. దాని తర్వాత సెకండ్ సాంగ్‌కి మొత్తం ఇచ్చి పడేసిన. హ్మ్. ఓకే. అట్లా. ఫస్ట్ మంచిగా అనిపిస్తది అక్కతో. అక్కతో సాంగ్ చేయడం అనేది ప్రతిసారి ఎక్సైట్‌మెంట్ అనిపిస్తది. మంచిగా అనిపిస్తది. ఇప్పటికి గూడా ఐ స్టిల్ ఫీల్ లైక్ నేను కొత్తగా చేస్తున్నా అక్కతోటి అనిపిస్తది నాకు. ఓకే. హ్మ్. అక్క డాన్స్ బ్రేక్ చేయొచ్చా మరి మీరు? లేదు. లేదా? ఆమె ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు ఆమెని. ఇంకా ఓకే. ఫోక్ ఫీల్డ్‌లోకి ఎవరు రాలేదు గూడా. ఆమె ఎనర్జీ మ్యాచ్ చేసే అలాంటి అమ్మాయి రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చేమో. బట్ రాదని నా ఫీలింగ్. ఓకే. ఆ! అంటే ఇప్పుడు మీరు మేల్ డాన్సర్స్ ఉన్నారు గదా! హ్మ్. మీకెవరిష్టం ఫోక్‌లో? మేల్ డాన్సర్స్‌లోనా? అంటే లీడ్ చేసేవాళ్ళు. లీడ్ చేసేవాళ్ళు. అందరూ బానే చేస్తారు. బట్ అందరూ ఇష్టమే. అందరి ఇష్టమే. ఇప్పుడు ఎవరి పేరు చెప్పినా అలా అని లేదు. అందరూ పాపం హార్డ్ వర్క్ చేస్తారు. అందరూ అంటే కష్టపడతారు. మీకెవరిని చూస్తే అనిపిస్తది ఈ స్టైల్ నేను నేర్చుకోవాలి అని? అందరం మేము చేసే స్టైల్ సేమ్ స్టైలే బేసిక్‌గా. సో, ఈ స్టైల్ చూసి నేర్చుకోవాలన్నట్టయితే ఎప్పుడు అనిపించలేదు. బట్ యాహ్! అందరూ చేస్తారు. అందరి స్టైల్స్ నచ్చుతాయి. అందరి స్టైల్స్ ఆ! నచ్చుతాయి. యాహ్! ఓకే. ఇంకా మీరు మూవీస్‌లలో ఛాన్సెస్ ఏమైనా చేస్తారా మరి? చేస్తా. ఛాన్స్ రావాలి గదా! ఛాన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదు. ట్రై ఎందుకు చేయాలి? అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు ఫోక్ సాంగ్స్ చూసి నార్మల్‌గా వచ్చేసుంటారులే అని అనుకుంటారు. బట్ దాని వెనక చాలా స్ట్రగుల్ పడ్డాం. అవును. నేను కృష్ణానగర్‌కి రావడం గాని, ఆడిషన్స్‌కి నించోవడం గాని, ఆడిషన్స్‌లో ఫోటోస్ ఇవ్వడం, ఫోటోస్ వెనకాల నంబర్‌లు రాసివ్వడం, వాళ్ళు మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయకపోవడం, టీ షాప్‌లో పనిచేయడం, హాస్పిటల్‌లో పనిచేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ని స్ట్రగుల్స్ చేసిన తర్వాత స్కూల్‌లో డాన్స్ టీచర్‌గా పనిచేయడం. సో, ఇన్ని స్ట్రగుల్స్ అయిన తర్వాత ఏదో నా లక్ బావుండో టిక్‌టాక్‌లో అట్లా చేయడం వల్ల సో అండ్ సో జాను లిరి అక్క వల్ల నేను యూట్యూబ్‌కొచ్చి యూట్యూబ్ తర్వాత రెగ్యులర్‌గా హిట్ సాంగ్స్ పడ్డాయి. ఇన్ని హిట్ సాంగ్స్ పడ్డాయి. అండ్ మనం మూవీ పరంగా చూసుకుంటే పెద్ద పెద్ద హీరోల గురించే మాట్లాడుకుందాం. ఒక్కొక్క సాంగ్ అట్‌లీస్ట్ 10 మిలియన్స్ కూడా ఉండవు. సమంత మేడం‌గా అంటే అని కాదు జనరల్‌గా. ఓకే. సో, ఆ సాంగ్స్‌లో దమ్ముందా? లేదా? లేకపోతే ఏంటి అని పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్‌వే సాంగ్స్ 10 మిలియన్స్ కూడా ఉండవు. ఒక్కొక్క సాంగ్. పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ వదిలేయండి. ఓకే. వాళ్ళు యాక్ట్ చేసిన సాంగ్సే 10 మిలియన్స్ కూడా ఉండవు. అలాంటిది మన ఫోక్ సాంగ్స్‌లో 150 మిలియన్ 'నిండు పున్నమ వేళ', 'రంగు సీతమ్మ' 100 మిలియన్స్. సో, అవును. మొత్తం ఓవరాల్ నా కౌంటే ఉంటాయి. ఒక 500 మిలియన్స్ మీదుంటాయి అవును. నా సాంగ్స్. సో, అంత అంత ప్రాధాన్యత తీసుకొచ్చింది ఫోక్ సాంగ్స్‌కి. సో, ఇప్పుడు ఎందుకు ట్రై చేయాలి? అంటే నేను సినిమా వాళ్ళని కించపరచట్లేదు. ఓకే. బట్ వాళ్ళు మనల్ని ఎందుకు తీసుకోవద్దు? ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా మనకేం తక్కువ? మంచి పేరు సంపాదించినాం. అవును. వాళ్ళని ఎలా గుర్తుపట్టి సెల్ఫీ దిగుతున్నారో మనల్ని కూడా రోడ్ మీద వెళ్తే మనల్ని కూడా అలాగే గుర్తుపట్టి సెల్ఫీ దిగుతున్నారు. అవును. సో, డిఫరెన్స్ లేదు గదా! సో, ఏదైతే ఉంది సెలబ్రిటీ అని ఒక పేరైతే వచ్చింది. సో, యాహ్! డెఫినైట్‌లీ సినిమాలో ఛాన్స్ వస్తే డెఫినెట్‌గా చేస్తాము. ఎందుకు చేయను చెప్పండి? ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఫోక్ సాంగ్ లేనిది సినిమా రావట్లేదు ఇవాళ రేపు. అవును. ఎక్కడొస్తుంది చెప్పు? ఎక్కడ రావట్లేదు. ఎక్కడ రావు. ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కంపల్సరీ ఉండాలి. దానికి మంగళక్క సింగర్ ఉండాలి. సో, అట్లా మంగళక్క గాని, జాన్‌లీరక్క గాని ఇట్లాంటి వాళ్ళు ఫోక్‌ని చాలా రిప్రజెంట్ చేస్తున్నారు.
సో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మన ఫోక్ ఇక్కడ వరకు వచ్చింది. సో డెఫినెట్గా సినిమా వాళ్ళు మేబీ ఫోక్ చూస్తున్నారో చూడట్లేదో తెలియదు కానీ డెఫినెట్గా చూస్తే అవకాశాలు ఇవ్వండి ఫోక్ వాళ్ళకి, చూడండి, ట్రై చేయండి. ఫోక్ వాళ్ళని తీసి పడేయకండి అని అంటా నేను. బట్ తీసి పడాల్సినంత అవసరం కూడా లేదు. మనకి చాలా మంచి పేరుంది, ఫోక్కి చాలా మంచి పేరుంది, ఫోక్ని మనుషులు జనాలు చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఫోక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నా, ఫోక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ సినిమాలో ఆఫర్లు రావట్లేదు అది ఇది అని అస్సలు బాధపడకండి. మనం ఉన్నదంతా హ్యాపీగా ఉండాలి. డెఫినెట్గా వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఓకే. సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఎవరు వద్దనుకోరు చెప్పు? మీరు వద్దనుకుంటారా సినిమాలో ఆఫర్ వస్తే? నేను వద్దనుకుంటాను. ఆల్ వీ నీడ్ వన్ ఛాన్స్ అంతే. ఆ ఛాన్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ ఇది కూడా హ్యాపీగానే ఉంది. ఓకే. Yeah. ఇంత బాగా చెప్తున్నారు, ఇన్ని ఛాన్సెస్ గురించి అంటున్నారు. కార్తిక్ రెడ్డి ఎందుకులే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? బేసిక్గా అందరికి ఉంటుంది ఇది. ఇప్పుడు జానక గురించి మాట్లాడుకునే జాను ఎందుకు అని అంటారు కొంతమంది, జాను కంపల్సరీ కావాలి అని అంటారు. సో ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. సో అలా కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ గురించి తీసుకుంటే నేనే ఎందుకు ఈ ఇంటర్వ్యూకి, నన్నే ఎందుకు చేయాలనుకున్నావు? ఓకే, మీరు బాగా చేస్తారు అని మీ కొంతమంది గురించి తెలియాలి కదా సో కొంతమందికి కొంతమంది నన్ను వద్దనుకుంటారు ఇంటర్వ్యూస్కి. సో అలా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరి. సో అలా ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వదిలేస్తాను నేను. మీలాంటి వాళ్ళని నేను దగ్గర తీసుకుంటా. ఓకే. సో అలా అవి కూడా అంతే. నన్ను వద్దనుకున్నప్పుడు ఓకే థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. కావాలనుకున్నప్పుడు ఐ గో అండ్ డూ ఇట్. ఓకే. ఇప్పుడు మీకు సాంగ్స్ ఉన్నవి అనేసి కాల్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏదన్నా సాంగ్ రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ అంటే పేమెంట్స్ గురించి వస్తుంది ఇక్కడ. సో ఇన్ని ఇయర్స్ కష్టపడి కొంతమంది చాలా చీప్గా మాట్లాడతారు. నీకు ఇంతనా, నీకు 20,000 ఎందుకు ఇవ్వాలి, నీకు 20,000 అని అడుగుతారు. ఎందుకు ఇవ్వద్దు? నాకు పేరు అవన్నీ పక్కన పెట్టండి. ఏం చేయను నేను. డాన్స్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, సింగిల్ టేక్స్ చేస్తాను, మ్యాక్స్ 1 డేలో షూట్ అయిపోయేలా చేస్తాను, నా ఓన్ ట్రావెలింగ్ పెట్టుకుంటాను, నా ఓన్ కాస్ట్యూమ్ పెట్టుకుంటాను, నా ఓన్ మేకప్ పెట్టుకుంటాను. 20,000 ఇవ్వడంలో తప్పే ఉంది. ఓకే, ఐ అండర్స్టాండ్. కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ 20,000 ఇచ్చేవాళ్ళు ఉండరు, కొంతమంది ఎక్కువ తక్కువ ఇస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మాట్లాడొచ్చు. బట్ మాట్లాడే పద్ధతి ఉంటుంది కదా. సో నీ పద్ధతి బాగుంటే నేను వచ్చి 5,000 కూడా చేస్తానేమో. ట్రావెలింగ్ మందని నేను చూసుకొని 5,000 కూడా చేస్తానేమో. ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అంతే. ఓకే. ఇప్పుడు పేమెంట్స్ అన్నారు కాబట్టి కార్తిక్ రెడ్డి ఎంత తీసుకుంటారేంటి? కార్తిక్ రెడ్డియా? నేనైతే ఇప్పుడు 20,000 ఛార్జ్ చేస్తాను పర్ డే. ఓకే. పర్ డే 20,000. సో అంతా మీదే ఉంటుంది. పర్ డే 20,000. ఛార్జ్ చేస్తాను. ఓకే. స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి చేశారు? స్టార్టింగ్ ₹1 కూడా తీసుకోలేదు నేను. ఏంటి? లేదు, డివైడియో సాంగ్ నేను ₹1 కూడా తీసుకోలేదు. నేనే రిటర్న్ పెట్టుకొని ట్రావెలింగ్ అవన్నీ పెట్టుకొని, అది మిడ్ లాక్డౌన్లో వెళ్ళాను నేను అక్క దగ్గరికి. ఓకే. మిడ్ ఎందుకు లాక్డౌన్. తీసుకోలేదు మరి? నేను అడగలేదు. అండ్ అక్క వాళ్ళు కూడా ఎవరు ఇవ్వరు, ఆ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. అండ్ దట్టు ఆ టైంలో జానక పక్కన చేయడం పెద్ద విషయం నాకైతే. పెద్ద విషయం. సో చాలా పెద్ద విషయం అనమాట. సో అసలు నేను ఇంకోటి చెప్పనా, నేను అక్క దగ్గరికి వెళ్ళేంత వరకు నన్ను సైడ్ డాన్సర్కి పిలిచిందా, హీరోగా పిలిచిందా, సైడ్ డాన్సర్కి పిలిచిందా, హీరోగా పిలిచిందా అనే డౌట్తోనే వెళ్ళినా నేను అక్క దగ్గరికి. ఓకే. సో వెళ్ళినా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మార్నింగ్ రెడీ అయ్యి సెట్కి వెళ్ళి కెమెరా ముందు నించునే దాకా నేను హీరో అన్న క్లారిటీ లేదు. అంటే ఎవరు చెప్పలే మీకు? ఎవ్వరు చెప్పలేదు. మరి ప్రాక్టీస్ చేయలేదా? ఆన్ ది స్పాట్ అక్క కొరియోగ్రాఫ్ చేసింది. అక్కనే కొరియోగ్రాఫ్ చేసింది. మ్యాక్స్ అక్క చేసే పాటలకి మ్యాక్స్ అక్కనే కొరియోగ్రాఫ్ చేసుకుంటది. కొంతమంది కొరియోగ్రాఫర్స్ పెట్టుకుంటారు అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా కొరియోగ్రఫీ చేశారా? చేశాను, చాలా సాంగ్స్ చేశాను. నేనే కొరియోగ్రాఫ్ చేసుకొని నేనే చేశాను. కొన్ని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను, డైరెక్షన్ చేశాను. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి మీరు కొరియోగ్రఫీ చేసినప్పుడు? మంచి ఇక బాగానే ఉంటుంది. కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఆర్టిస్ట్ కంటే కొరియోగ్రాఫర్ కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే సాంగ్ బాగుంది అని అంటే కొరియోగ్రాఫర్ బాగా చేశారు అని ఫస్ట్ పేరు కొరియోగ్రాఫర్ వస్తుంది. అవును. లేకపోతే ఏం చేశారు అని అంటారు. సో ఓకే. మీరు అంటే కొరియోగ్రఫీ చేశానన్నారు కదా, మీకు బెస్ట్ ఏది అనిపించింది? అంటే డాన్సర్స్ తో కానివ్వండి, లేకపోతే షూట్ పర్పస్ గా? నేను కొరియోగ్రాఫ్ చేసిన దాంట్లో ప్రతి ఒక్కటి, ఐ మీన్ అదే చెప్తున్నా కదమ్మా, ప్రతి ఒక్కటి మంచిగా అనిపిస్తుంది నాకు. బేసిక్గా అట్లా అందరూ బాగానే ఉంటారు నాతోటి, అందరూ మంచిగానే మాట్లాడతారు. ఎవరిని రాంగ్ కూడా అని అనలేను, ఎందుకంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ మీ. సో అలా. ఓకే. కార్తిక్ రెడ్డి షూట్ లో అల్లరి చేశారా? నేనా? అల్లరి ఏం చేయ, సైలెంట్గా ఉంటా. సైలెంట్ ఉంటారు, చూసాంలేండి. అందుకే అడుగుతున్నా మీరు ఏం ఆన్సర్ చేస్తారా? లేదు, అల్లరి అయితే చేయను. కానీ అంటే చాలా మంది
అందరితో సరదాగా అది ఉంటది ఉంటది డెఫినెట్. కానీ బట్ నార్మల్ కూల్ పర్సన్. నార్మల్ సైలెంట్ ఉంటా, వచ్చి మాట్లాడితేనే మాట్లాడతా. నేను కూడా ఒకవేళ ఇప్పుడు నాకు ఒకవేళ తెలిసిన డాన్సర్స్ ఉంటే వాళ్ళతో ఎక్కువ కలిసి ఉంటా. ఓకే. ఉమ్, ఇప్పుడు డాన్సర్స్ తో కలిసి ఉంటాను ఎక్కువ తెలుసు. సో డాన్సర్స్లలో మీకు ఎవరు ఇష్టం? డాన్సర్స్లోనేనా? చాలా మంది ఉన్నారు. అందరూ ఇష్టమే డాన్సర్స్. బేసిక్గా నాకు తెలిసిన డాన్సర్లు అందరూ ఇష్టమే. తస్లీమా ఓకే. అండ్ భవిత, మ్, చాలామంది. అండ్ తేజ అని, ఇంకా పవన్ అని, సిద్ధు అని, వీళ్ళందరూ ఇష్టం నాకు. చాలామంది ఇష్టం. అందరు డాన్సర్లు బేసిక్గా అందరూ ఇష్టమే. చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు పాపం. యా. ఓకే. అంటే మీరు ఎక్కువ ఏ టీమ్ తో వర్క్ చేశారు? ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటారు. అందరితోనూ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక టీంతోనే అట్లా ఎక్కువ వర్క్ చేయడం అని కాదు. మల్టిపుల్గా అవుతూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మల్టిపుల్‌గా అవుతుంది అని అన్నారు. మీకు ఏ టీమ్‌తో వర్క్ చేసినప్పుడు బాగా అనిపించింది? టీమ్ అనగా టీమ్ అనడం కన్నా మ్, రంగు సీతమ్మ ఎక్కువ సిరీస్ చేసాం కాబట్టి, అంటే ఎక్కువ ఓకే. సిరీస్ 8 సిరీస్ ఎవరితో చేయలేదు కదా. అవును. సో 8 సిరీస్ కంటిన్యూగా అదే టీంతో చేసేసరికి నాకు కంఫర్ట్ బాగా వాళ్ళతో బాగా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు. అనిపిస్తుంది. అండ్ నాకు కమ్లీ పటేల్ అన్న షూట్స్, సురేష్ సూర్య షూట్. ఓకే. సురేష్ సూర్య అంటే నిండు పున్నం వేళ సాంగ్ ఓకే. షూట్, ఆనతో షూట్స్, కమ్లీ పటేల్ అన్నతో షూట్స్, శివవేల్పుల బావతో షూట్స్ బాగా అనిపిస్తాయి, బాగా ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి. అండ్ కమ్లీ అన్నతో ఉంటే ఇంకా ఆయనతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. పడ 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 మాట్లాడుతూనే ఉంటాడు. అసలు ఆయన అది అసలు ఇంకా ఎండ్ ఉండదు అనమాట. ఓకే. డే మార్నింగ్ 6 నుంచి తీసుకుంటే నైట్ షూట్ అయిపోయేదాకా నవ్వుతూనే ఉంటాం కమ్లీ అన్నతోటి. ఓకే. అండ్ నా స్టైల్ డిజైన్ చేసింది కూడా అన్ననే. ఓహ్! నా స్టైల్ అంటే కార్తీక్ అనంగానే లుంగీ, షర్టు, కండువా, ఆ స్టైల్ స్టార్టింగ్ 'డివడివా' సాంగ్‌కి అన్న డిజైన్ చేసింది అది. ఇంక ప్రజల డిమాండ్ కూడా అదే ఉంటే నా స్టైల్ మ్యాక్స్ అదే ఉంటది. ఓకే. హ్మ్. మీరు లుంగీ అని అన్నారు గదా! హ్మ్. మరి డాన్స్ చేస్తున్నప్పుడు మీకు కంఫర్టే ఉంటదా? ఆ! అట్లాంటివి ఎప్పుడు జరగలే. కంఫర్టే ఉంటది. కంఫర్టే ఉంటదా? కంఫర్టే ఉంటది. ఓకే. అనిపియదా ఏంది గెటప్పు? నేనెలా రెడీ అయితాను ఇంట్ల ఎందుకు లేదు, అని? నాకు బేసిక్‌గా ఆ లుక్కే ఇష్టం. ఆ చాలు. రా లుక్ ఇష్టం. కమలన్నకి కూడా ఆ లుక్కే ఇష్టం. మేబీ ఓకే. కమలన్న టైప్ అనుకుంటా అది. అన్న నాకు రిఫర్ చేయడం కూడా అదే చేసిండనమాట. ఓకే. మనకంటూ ఒక కమలన్న థాట్స్ ఎట్లుంటాయంటే ఇట్లా స్పెసిఫిక్‌గా ఒకటి మనం చేస్తే దానికి పేరు రావాలి అన్నట్టు ఇట్లా ఇట్లా బ్రాండ్ ఉండాలి కార్తీక్ అన్నట్టు ఆయన డిజైన్ చేస్తాడనమాట. ఓకే. సో, అట్లా. ఆయన ఇచ్చిన లుక్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. కండువా, షర్ట్, లుంగీ అది ఇగ. ఓకే. ఇప్పుడు 'కార్తిక్ రెడ్డిని' చాలా మంది ఇష్టపడతారు. హ్మ్. ఎంతమంది ఇష్టపడతారో అంతమంది అవాయిడ్ చేయడం గానివ్వండి, హ్మ్. హ్మ్. లేదంటే కించపరచడం. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో మీరెక్కువగా ఫేస్ చేసిందేంటి? హ్మ్. వింటూ ఉంటా నా గురించి ఇట్లా మాట్లాడిర్రు, అట్లా మాట్లాడిర్రు అని వింటూ ఉంటా. బట్ ఏమో నా బుద్ధో, నా నైజమో తెలీదు గానీ నేను బేసిక్‌గా అలాంటివి పట్టించుకోను. బట్ ఆ మొమెంట్‌కి ఫీల్ అవుతా. అరే! ఎందుకిట్లా ఎళ్లి మాట్లాడాలి వాళ్ళతోటి, క్లియర్ చేసుకోవాలనిపిస్తది. బట్ నాకు చెప్పిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ పేరు చెప్పొద్దంటారు. అంటే మనిషి నైజమే ఇంతనేమో. అంటే అవును, నేను వీళ్ళ గురించి మాట్లాడాలి. అడిగావు క్వెషన్. మీతో ఎవరన్నా ఒకరి గురించి మాట్లాడితే వాళ్ళకి మీరు ఒకవేళ ఎళ్లి మళ్ళీ వాళ్ళ ముందు అడిగినప్పుడు కూడా మీరు ఆ సిట్యుయేషన్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటేనే మీరెళ్లి చెప్పండి. లేకపోతే చెప్పకండి మీరు. ఎందుకంటే ఇక్కడ చెప్పినోళ్ళు నలిగిపోతూ ఉంటారు. అంటే అవును. తెలుసుకున్నోళ్ళు. అరే! నా గురించి ఇట్లా మాట్లాడిర్రా వీళ్ళు అడగాలనుకుంటారు పాపం బేసిక్‌గా ఎళ్లి. కానీ ఇక్కడ ఈ పర్సన్ నా పేరు చెప్పొద్దు అని అంటారు. ఈయన ఎట్లా అడుగుతారు? సో, అట్లా మీకు ఒకవేళ చెప్పాలనుకుంటే ఈ 2 ఫేస్ చేసేటట్టు ఉంటేనే వచ్చి చెప్పండి. లేకుంటే చెప్పకండి అని అంటాను. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు ఇంత ఇష్టపడే 'కార్తిక్ రెడ్డికి' హ్మ్. ఎవరైనా శత్రువులున్నారా? శత్రువులెవరు లేరు. శత్రువులెవరు లేరు. ఎవరు లేరు. ఎవరితో ఫైటింగ్? నో ఫైటింగ్. నో ఫైటింగ్. నో అంతా ఫైటింగ్. కూల్. అంతా కూల్. ఇంకా నన్నే అనుకున్నారంట. 'కార్తిక్ రెడ్డికి ఎందుకు ఇన్ని సాంగ్స్ వస్తాయి? వీడిని ఎక్కడన్నా స్కామ్ చేసి కొట్టాలి' అని అమ్మో! అనుకున్నారంట. పేర్లు తీసుకోదలుచుకోలేదు నేను. యాహ్! ఓకే. కొట్టాలి అని గూడా ప్లాన్ చేసారా? హ్మ్. ఏంటి ఫోక్‌లోనేనా? లేకపోతే నార్మల్ ఫోక్ వాళ్ళే. ఫోక్ వాళ్ళేనా? ఓకే. మరి కొట్టాలి అని అనుకున్నారంటే సంథింగ్ ఏదో ఉండుంటుంది. అదే నేను ఎక్కువ సాంగ్స్ చేస్తున్నా. సో, అట్లా. ఓకే. ఇప్పుడు ఎక్కువ సాంగ్స్ చేస్తున్నా అందరికి కొంచెం ఎందుకులే అన్నట్టు ఉంటుంది అని అన్నారు గదా! సో, సాంగ్స్ ఒచ్చి మీ దగ్గర వరకు వచ్చిన తర్వాత పోస్ట్‌పోన్ అయ్యి లేదు తర్వాత పెట్టుకుందాం అని వేరే హీరోలు అట్లా ఏమైనా అలా ఎప్పుడు జరిగాయా? అవ్వలేదు. అలా ఎప్పుడు అవ్వలేదు. ఏం జరగలేదు. అలా ఎప్పుడు అవ్వలేదు. హ్మ్. ఓకే. అంటే మీరెప్పుడన్నా అనుకున్నారా నేను ఆ సాంగ్‌లో చేస్తే బావుండు అని? అలాంటి సాంగ్ ఏదైనా ఉందా? ఉంది. ఇది ఒక సాంగ్ ఉంటది.
పంచటంచు పట్టు సిరగట్టి సిగల పూలు పెట్టి ఊర్మి ఛానల్లో రిలీజ్ అయింది సాంగ్. ఓకే. అది నేను చేయాల్సిన సాంగ్ యాక్చువల్లీ. బట్ నేను ఆ డేట్ ఇచ్చిన వాళ్ళు ఏదైతే డేట్ చెప్పారో అదే డేట్లో నాకు రంగు సీతమ్మ ఉండే. ఓకే. సో నాకు బట్ వాళ్ళకి నేను డేట్ ఏమి ఇవ్వలేదు. బట్ వాళ్ళు చెప్పిన డేట్కి నేను అక్కడ షూట్ నాకు ఆల్రెడీ చెప్పారనమాట. సో నాకు ఆ షూట్ ఉందన్న నేను రాలేను అని చెప్పా. సో ఆ సాంగ్ వాళ్ళు వేరే వాళ్ళతో చేశారు. బట్ ఆ సాంగ్లో నేను ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే సాంగ్ చాలా బాగుండే అండ్ చాలా ఇష్టం కూడా నాకు ఆ సాంగ్. ఓకే. ఇంకా కార్తిక్ రెడ్డికి ఇష్టమైన సాంగ్స్ ఏంటి? చెప్పాను కదా, అన్ని సాంగ్స్ ఇష్టం నాకు. అసలు ఏది అడిగినా కానీ డాన్సర్స్ ఎవరు ఇష్టం అంటే అందరూ ఇష్టం. సో ఫోక్ లో హీరో ఎవరు ఇష్టం అంటే అందరూ ఇష్టం. అందరూ ఇష్టమే. ఒక హీరోయిన్స్ గురించే చెప్పారు. ఆ, ఓకే. కార్తిక్ రెడ్డి హీరో ఎవరు మరి? హీరోయిన్ ఎవరు మరి? చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఆహా, ఫేవరెట్ నేను ఫోక్ లైఫ్ లో అడుగుతున్నాను. ఆ లైఫ్ లో ప్రెసెంట్ ఎవరు లేరు. Present సింగిల్ గా ఎవరు ఉన్నాను కాబట్టి ఇంత సక్సెస్ లో ఉన్నాను నా ఫీలింగ్. ఓకే. అంటే దెర్ ఆర్ సో మెనీ రిలేషన్షిప్స్ ఉండొచ్చు, రిలేషన్ లో ఉండి కూడా సక్సెస్ అయిన లైఫ్ లో ఉండొచ్చు, చాలా తక్కువ. సో నేను ఏదైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో దానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తా, ఏదైతే వెయిట్ తక్కువ ఉంటుందో దానికి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యను అనమాట. సో బేసిక్గా రిలేషన్లో ఉంటే వర్కౌట్ అవ్వవు ఇవన్నీ, రిలేషన్లో లేకుండా ఉంటేనే వర్కౌట్ అవుతాయి. సో ఫస్ట్ సక్సెస్ అవ్వు, దాని తర్వాత ఫర్దర్గా ఏదన్నా చెయ్యనంట నేను. ఓకే. ఫాలో యువర్ గోల్స్. ఒక రిలేషన్ అన్నారు, రిలేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి మరి? రిలేషన్షిప్ మీద నా ఒపీనియన్ ఏం లేదు, వేస్టింగ్ టైం అని అంటా నేను. నిజంగా ఆ కాల్స్, ఆ మెసేజెస్, టైం, ఆ మనీ, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని అంట. సో ఇప్పుడు ఒకవేళ నేను అట్లుంటే మీరు నన్ను ఇక్కడ పిలిచేవాళ్ళు కాదు, నేను ఇక్కడ కూర్చునేవాడిని కూడా కాదు. సో రిలేషన్షిప్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అని అంటా నేను. కీప్ బిజీ ఆల్వేస్ బిజీగా ఉండు అంతే. ఓకే. ఎప్పుడైనా టైం తీసుకొని నీకోసం టైం తీసుకొని ఎటైనా బయటకు వెళ్ళిపో, కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు తిరుగు. ఆ కష్టపడ్డ సొమ్మును ఒక 5-6 రూపాయలు దాచిపెట్టుకొని బయటకి ఎటైనా తిరగడానికి వెళ్ళు అని అంటాను. దట్స్ లైఫ్. దాని తర్వాత అంత సక్సెస్ అయిన తర్వాత నీకంటే ఒక లవ్ ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు అప్పుడు మంచి ఏజ్ ఉంటుంది, నీకు మంచి మెచ్యూర్గా ఆలోచిస్తావు. అప్పుడు నీకు కూడా మంచిగా ఉన్న వాళ్ళు వస్తారు. సో అప్పుడు ఒక లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుని అప్పుడు సెటిల్ అవుతాం మనం. అంతేగాని ఇప్పుడు సెటిల్ అవ్వకుండా ఒక చిన్న ఏజ్లో ఉండి అసలు మెచ్యూర్ లేకుండా లవ్లోకి వెళ్ళిపోయి లైఫ్ని నాశనం చేసుకోవడం అని అంటాను నేను బేసిక్గా దాన్ని. అంతేనా? ఓకే. ఈ లవ్ ఇదంతా పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు. అంటే అర్థం అవ్వలేదా లేకుంటే కన్ఫ్యూజన్ ఉందా? అర్థమైంది. బట్ కొంతమంది లవ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అండ్ ఇవ్వని వాళ్ళే మీరు అన్నట్టు ఎక్కువగా ఉన్నారు, సింగిల్ గా ఉంటేనే సక్సెస్ అవుతారు అనేసి. సో ఇప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ అరే నేను వాళ్ళ వల్ల సక్సెస్ అయ్యాను కదా, వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేద్దామంటే ఎవరికి చేస్తారు? ఆబ్వియస్లీ ఫస్ట్ నా గురువులకి, దాని తర్వాత జానమ్మకి. యా, అందరికంటే ముందంటే మా పేరెంట్స్కి, మా అమ్మకి, ఓకే. దాని తర్వాత మా గురువులు, దాని తర్వాత జానమ్మ. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారు మీకు? ఫ్యామిలీలో అమ్మనే చేస్తుంది. ఇంకా అక్కకి పెళ్ళి అయిపోయింది. పాపం అక్క నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయను కూడా. సో అమ్మ నుంచి అనమాట. అమ్మ సపోర్ట్ బాగుంటుంది నాకు. పాపం ఒక్కతే ఉంటుంది, ఏ టైంలో అయినా కూడా, ఏ టైంకి వచ్చినా ఏం చేసినా ఇంకా అమ్మ అర్థం చేసుకుంటుంది. అండ్ షీ సపోర్ట్ మీ లాట్. ఎల్లు చెయ్యి అది ఇది అని ఉంటుంది. ఓకే. టైం ఇవ్వలేకపోతున్నా అమ్మకి, అంతే. షూట్స్ కి పట్టుకెళ్ళండి, అయిపోతుంది లేదు టైం. పాపం, తెలుసు కదా షూట్కి వెళ్తే అవునవును, ఎండకే shoot కి ఉండాలి. సో అలా. ఓకే. ఇంకా మీకు ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ అంటే ఎవరు మీ లైఫ్ లో? నా లైఫ్లోనా నా ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు, వీళ్ళు ముగ్గురు. ఓకే. మరి ఫ్రెండ్స్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్రెండ్స్గా సిచ్యువేషన్ బట్టి చేసేస్తా. నేను ఎప్పుడు అలా అనుకోలేదు, వీళ్ళ కోసం ఇది చేయాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ సిచ్యువేషన్ బట్టి చేసేస్తా. ఓకే. Yeah. ఇప్పుడు ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం. ఎవరికి? ఫ్రెండ్స్ అంటున్నారు కదా, సో మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి నేను ఇక్కడ ఉన్నాను, అసలు నాకు అడ్రస్ తెలియట్లేదు అని సంథింగ్ ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు. అట్లనా? సరే, శ్రీకాంత్ చేద్దాం. ఓకే దెన్. ఏమని చెప్పాలి? మీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళైతే షాక్ అవ్వాలి, ఏంటి అక్కడికి ఎక్కడికి వెళ్ళామని. షూట్ అని తీసుకొచ్చారు, కళ్ళకు గంతలు కట్టి ఇక్కడ పడేశారు అని చెప్పండి. అన్ని చెట్లున్నాయి. హలో సార్, హలో, ఎక్కడరా? ఇంట్లో సార్. అరే నేను షూట్ కని వచ్చినరా, ఈడ ఏదో అడవిలోకి తీసుకొచ్చి చేతులకు గంతలు కట్టి కాళ్ళకు గంతలు కట్టి ఇదంతా చేసిర్రు. ఏం చేసిర్రు? ఏమో తెలీదురా, ఇది ఏదో లొకేషన్ కూడా నాకు తెలీదు. అర్థం కాలేదు. ఈ
షూట్ కని పిలిచిర్రా, ఇక్కడ ఎక్కడో అడవిలో తీసుకొచ్చిర్రు. ఎక్కడ లొకేషన్ ఫార్వర్డ్ చేయ నాకు. నెట్ పని చేస్తలేదురా ఇక్కడ. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ? తెలీదురా నాకు. నేను కార్లో పడుకున్నా వచ్చిన, ఇక్కడకి వచ్చేసరికి ఎంత మొత్తం డార్క్ ఉంది, మొత్తం ఏదో అడవి, ఇది అడవిలా ఉంది. నీ కార్ తో పాటే పోయినావా? లేదు, వీళ్ళే పిక్ చేసుకున్నారు, ప్రొడ్యూసర్ వాళ్ళే పిక్ చేసుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ నెంబర్ ఉందా? ఉందిరా, స్విచ్ ఆఫ్ వస్తుంది చేస్తుంటే. నువ్వు నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయి. స్క్రీన్ కూడా పని చేయట్లేదురా, డిస్ప్లే పోయింది ఇది. ఏది డిస్ప్లే అయింది? కథలు పడుతున్నావా? అరే నేను ఇంటర్వ్యూకి వచ్చిన, యువర్ ఆన్ ఇంటర్వ్యూ, కాలేజ్ స్పీకర్లో ఉంది. సో యా, సిచ్యువేషన్ చెప్తే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఒకసారి కాల్ చేసి ప్రాంక్ చేయండి అని అంటే కాల్ చేశాను నీకు. యా, అమ్మా. ఓకే ఓకే. ఏమైనా టెన్షన్ పడ్డావారా? కాదా మరి, షూట్ లకి వెళ్తున్నావు లొకేషన్ లో అని అంటే ఎక్కడా మరి ఎవడు అని చెప్పేసి నేను. కాదరా, చేతులు కట్టేసారు కాలు కట్టేసారు అంటే మరి చేతులు కట్టేసి ఫోన్ ఎట్లా చేసినావు అని నన్ను అడగవారా? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం డౌట్ అనిపించింది. ఏమని అంటే నువ్వు ఫోన్ పని చేస్తలేదు, సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు అని అంటే, నెట్వర్క్ లేకుండా ఫోన్ అయితే రాదు ఫస్ట్ థింగ్. అవును. సో కానీ బట్ ఆడికి ఎన్నో ఒక చెడ డౌట్ ఉంటది కదా, చిన్న భయం. సో అందుకని కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అంతే. తెలిసిపోయింది సాంగ్ అని. కానీ నేను అడుగుతాను. ఓకే, మా యాంకర్ మిమ్మల్ని ఏదో అడుగుతారంట, మాట్లాడు. హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, కార్తిక్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారండి మిమ్మల్ని చెప్పమంటే? లంగా దొంగగాడు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఇలాంటి ఆన్సర్సే వస్తాయి. సో మీకు ఏమి ఇష్టం కార్తిక్ రెడ్డిలో మరి? ఫస్ట్ లాయల్ గా ఉంటాడు, ఓకే, మంచి వ్యక్తి. ఓకే, ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా మాక్సిమం మనకి తోసినంత సహాయం చేయగలిగే బుద్ధి ఉంది. ఓకే, ఆ విషయంలో చాలా లైక్ చేస్తాను నిజానికి. అవునా? ఓకే, లైక్ చేస్తా అంటున్నారు, నచ్చని క్వాలిటీస్ ఉన్నాయా మరి? నచ్చని క్వాలిటీ చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. బట్ అవన్నీ చెప్తే పాపం ఏడుస్తాడు. ఓకే, ఒకటి ఏంటంటే కోపం ఎక్కువ. కోపం ఎక్కువ. అది కాసేపే ఉంటది అనుకోండి, నీటి బుడగలాగా. బట్ ఉన్నంతసేపు కోపం, ఎవరి మాట వినడు. దాని తర్వాత మెల్లిగా కూర్చొని కూల్ గా చెప్తే హీల్ ఓకే. ఓకే, నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఆన్సర్ చేస్తారా? అడగండి, చెప్పగలిగేది అయితే చెప్తా. ఓకే, అందరి గురించి చెప్తున్నారు కానీ హీరోయిన్ గురించి అయితే చెప్పట్లేదు. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే, సో నేను ఎంత అడిగినా గానీ ఎవరు లేరు అని అంటున్నారు. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి అయితే ఎవరు లేరు. ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, బట్ వీడు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరు ప్రెసెంట్ అయితే. ఓకే, ఫాలో అవుతారు అయితే. సో ఇప్పుడు నాకు ఒకటి అర్థమైందండి. చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అన్ని కవర్ చేసుకుంటారు కదా, నార్మల్ గా వింటూ ఉంటాం అండ్ చూస్తూ ఉంటాం. ఇక్కడ లైవ్ లో ప్రూఫ్ అయింది. ఓకే, నేనేం కవర్ చేయలేదు, రియల్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. డన్, థ్యాంక్ యూ. చాలా పాపం, వాడికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటది. బేసిక్ గా వాడు కొంచెం పానిక్ అవుతాడు ఎక్కువ. ఓకే, ఓకే, అదే ఎక్కడున్నావు అని అంటున్నారు కాల్ చేయగానే. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పినట్టే ఫాలో అవుతున్నారంట అంటే మీరు వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాడు ఫాలో అయ్యే అమ్మాయి ఇంకా రాలేదు అని అంటున్నారు. అదే మీరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, మరి అంత మందిలో మీకు ఎవరు నచ్చలేదా? నచ్చలేదు ఏం కాదు, ఇది టైం కాదు అని నా ఫీలింగ్. ఓకే, నాకు మా అమ్మకి టైం ఇవ్వడానికి సరిపోవట్లేదు. సో ఇంకా వాళ్ళకి టైం ఇస్తా. ఓకే, ఇంకా మీరేమైనా చెప్పాలి ఎవరికైనా, ఆడియన్స్ కానివ్వండి లేకపోతే డాన్సర్స్ కానివ్వండి, అంటే ఏం చెప్తారు? ఆడియన్స్కి అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా వీడియోస్ చూసి, నా ఫోక్ సాంగ్స్ చూసి, ఎవరైతే మీరు చూడడం వల్ల, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళకి కూడా కార్తిక్ రెడ్డి అనే పర్సన్ కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అప్కమింగ్ న్యూ కమర్స్కి అంటారా, ఏం లేదు, హార్డ్ వర్క్ చేయాలి. ఎవరో ఒక మాట అనేస్తారు, ఫీల్డ్లో అన్నప్పుడు కామన్గా అనేస్తారు, అన్నీ పట్టించుకోవద్దు. నన్ను కూడా చాలా మాటలు అన్నారు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు. నన్ను కూడా చిరాకు పడ్డారు, అరిచారు, తిట్టారు, కొట్టారు, అన్నీ అయ్యాయి. బట్ నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. నేను నా వంతు నేను ప్రయత్నం చేశాను, నన్ను నేను పుష్ చేశా.
సో అది ఫీల్డ్లో ఉండాలంటే కష్టపడాలి, పడాలి, చేయాలి కూడా. అప్పుడే మనం పైకి ఎదుగుతాం. అండ్ డిసిప్లిన్, కమిట్మెంట్, డెడికేషన్ ఈ 3 ఉంటే ఎక్కడికైనా వెళ్తాం. టాలెంట్ ఉండి ఇవి 2 లేవనుకో, డిసిప్లిన్, కమిట్మెంట్ లేదనుకో వేస్ట్. నువ్వు ఎంత పెద్ద టాలెంటెడ్ ఉండని, నాకంటే గొప్ప తోప్ డాన్సర్ ఉండని, వేస్ట్. ఫీల్డ్లోకి పైకి రాలేరు. సో అందరూ హార్డ్ వర్క్ చేయండి. కష్టాలు వస్తున్నాయని గివ్ అప్ ఇవ్వకండి. ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు మీకంటే ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయడం కదా, ఆ రోజు కోసం మనం కష్టపడాలి కూడా. ఓకే. అంటే మాకు కొన్ని తెలియని విషయాల గురించి కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అన్నయ్య. యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేసిన అన్ని ఇంటర్వ్యూలో ఆదాన్ టీవీ తర్వాత నాకు మంచిగా అనిపించిన ఇంటర్వ్యూ నీతోనే అని చెప్పొచ్చు. Okay. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ప్రతి Okay. ఒక్కటి చాలా చాలా మంచిగా అడిగినావు, మంచిగా అనిపించింది రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే మన కార్తిక్ రెడ్డి అన్న చెప్పేశారు. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే డైరెక్ట్ అన్నకే కాల్ చేసేయండి. నెంబర్ ఏమైనా చెప్తారా? 1 2 3 4 5 6 7 8 9 10 అదే నా నంబర్. ఓకే, నెంబర్ కూడా నోట్ చేసేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.